స్తుతి శతకంలోని 26వ శ్లోకం. కబలిత తమస్కాండాః తుండీర మండల మండనాః సరసిజవనీ సంతానానాం అరుంతుదశేఖరాః నయన సరణేర్నేదీయాంసః కదానుభవంతి మే తరుణ జలదశ్యామాః శంభోస్తప ఫల విభ్రమాః. కబలిత మింగబడిన, తమస్కాండాః చీకట్ల గుంపు. తమస్సు అంటే చీకటి, కాండ అంటే గుంపు, చీకట్ల గుంపు. మనలో ఉన్న చీకట్ల గుంపు ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అనే చీకట్ల సమూహం. తుండీర మండల, తుండీర మండలం అని ఆ మండలం. తుండీరుడు ఆయన పాలించాడు కాబట్టి ఆ మండలానికి తుండీర మండలం అని పేరు వచ్చింది. మండనా, ఆ తుండీర మండలానికి అలంకారంట ఆవిడ. అలంకారములైనట్టి సరసిజవని తామర పూల సమూహముల సంతానానాం పరంపరలకు, తామర తంపరల సమూహములకు, తామర పువ్వుల సమూహం. ఇది ఇంతకు ముందర రోజుల్లో కమల సుష్మా కక్ష్యారోహే అని చెప్పుకున్నాం 24వ శ్లోకంలో. అలాగ ఇందులో సరసిజవని సంతానానం, ఈ సరసిజాలన్నిటినీ కూడా ఒక పరంపరగా ఒక లైన్లో పెడితే అటువంటి ఆ తామరలకి అరుంతుద పీడలు కలిగించు లేదా చాలా బాధించు, బాధాకరుడవు, శేఖరాహ శిరోభూషణముగా గల, సరసిజవని సంతానానాం అరుంతుద శేఖరాహ. ఎవరిప్పుడు ఇది? ఆవిడే, అమ్మవారే. ఆవిడ తల్లో చంద్రుడున్నాడు. ఆ చంద్రుడు ఉండడం వలన కమలాలకి ఏమిటి? చంద్రుడు శత్రువు, కమలాలు ముడుచుకుపోతాయి. అందుకని అరుంతుద శేఖరాహ. ఆ తర్వాత తరుణ జలద, నవీనమైన మేఘం వలె లేదా నిండుగా నీటితో ఉండిన, ఘనీభవించిన ఆ నీరు కలిగిన ఒక మేఘం, నల్లని మేఘం అన్నమాట. సాంద్ర మేఘం, శ్యామవర్ణము కలిగిన మేఘం. తర్వాత శంభోహో శివుని యొక్క తప ఫల విభ్రమ. ఇక్కడ కూడా విభ్రమ మాట వాడేది మళ్ళా. తప ఫల విభ్రమ, తపస్సులకు ఫలములైన విలాసములు. ఇప్పుడు కూడా కామాక్షి అమ్మవారే. మే నా యొక్క నయన సరణే, కనుచూపు మేరకు, అంటే నా దృష్టి మొత్తం అంతా అన్నమాట. నేదీయాంస చాలా దగ్గరవి, కదా ఎప్పుడైనాను, భవంతి అవునా అంటే ఎప్పుడైనా అవుతుంది నాకు అటువంటి ఈ వివరణ చేసిన ఆ రూపం, ఈ వివరించిన రూపం అంతా నా కనుచూపు మేరలో నాకు ఎప్పుడైనా వస్తుందా, నాకు ఆ అనుభవం కలుగుతుందా అని ఆయన లోపల అనుకుంటున్నారు. అటువంటి ఆ భావం ఆవిడ ఎలాంటిదిట? తమ సమూహాలని నశింపచేస్తుంది. లోపల ఉన్న అజ్ఞాన తిమిరాన్ని పూర్తిగా పోగొడుతుంది. ఆవిడ తుండీర మండలానికి అలంకారం, అంటే కాంచీ నగరానికి ఆవిడే అలంకారం. అటువంటి ఆవిడ చంద్రుణ్ణి శిరోభూషణంగా కలిగి ఉంది. సాంద్రమేఘం వలె నల్లగా ఉంది. ఆవిడని మనం చెప్పుకున్నాం కదా, తాపింఛాభ అని.
తాపించ కాంతులు తాపించ సుమాల వల్లే నల్లటి మెరుపుతో కూడిన కాంతి అని. నల్లనైన శివుని ఫలం. ఆయన కూడా ఆవిడ కోసం తపస్సు చేశాడు. అమ్మవారు తపస్సు చేసి ఆయనను పొందింది. ఆయన కూడా తపఃఫలంగానే ఆవిడని పొందారు. అంటే వాళ్ళిద్దరి యొక్క తపఃఫలము వాళ్ళిద్దరు. అటువంటి ఆ శివుని యొక్క తపఃఫలము నా కన్నులకి ఎప్పుడు కనపడుతుందో కదా! నాకు అటువంటి ఆ అనుభవం పూర్తిగా నా నా కనుసన్నలలో ఆవిడ నాకెప్పుడు ఉంటుంది, నాకెప్పుడు కనపడుతుంది అని ఆ ఒక సాధకుడు తపస్సు చేసినప్పుడే, అంటే ఒక సాధన చేసినప్పుడే శక్తి ఆ సాధకుడికి వశం అవుతుంది. ఆ శక్తి ఎప్పుడు తనని కరుణిస్తోంది, నాకెలా తెలుస్తుంది అమ్మవారు నా మీద కరుణ కలిగి ఉందో లేదో, నేను ఆవిడ దృష్టిలో ఉన్నానో లేదో, నాకు ఈ భావం ప్రతి వాళ్ళకి నేను చేస్తున్నాను గానీ, నా సాధనకి ఒక ఎంత మటుకు ఉన్నాను? నేను ఎంత సాధనలో ఉన్నాను? నేను ఏమైనా పొందానా? సాధించానా? అనే ఒక ప్రశ్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆయనకే ఉంటే ఇంక మనకుండదా? అంత స్థితిలో ఉన్న ఆయనకే అటువంటి అనుమానం కలుగుతోంది. నాకు ఎప్పుడైనా అటువంటి రూపం నా కంటికి గోచరం అవుతుందా? నా దృష్టిలో నాకు ఇ నేను కన్ను తెరిస్తే నా కంటికి మొత్తం ఆవిడే కనపడాలి. అటువంటి ఆ రూపం ఎలాగైతే శివుడికి కనబడుతోందో అద్భుతంగా కుతూహల విభ్రమాహ తపఃఫల విభ్రమాహ ఇందులో చెప్పారు. ఇందులో తపఃఫల విభ్రమాహ. అక్కడ కుతూహల విభ్రమ చెప్పారు. ఇక్కడ తపఃఫల విభ్రమ చెప్పారు. అంటే తపస్సు ఆచరించిన తర్వాత కనపడుతున్న ఆ రూపం, ఆ శక్తి. అక్కడికి, ఇక్కడికి చిన్న తేడా ఉంది గమనించుకుంటే. అది ఒక కుతూహలం. నేను ఇంకా అది పొందాలి అని. కానీ తపస్సు చేసిన తర్వాత వచ్చే ఆ ఒక ఫలం ఏముందో, ఆ ఫలం కలిగించే ఒక శక్తి ఎలా అంటే, కా మనం అనుకున్న ఏదైనా మనకి దక్కినప్పుడు చాలా ఆనందం కలిగి, విపరీతమైన ఆనందం కలిగిందనుకోండి. అసలు మన ఆనందానికి పట్టపగ్గాలు లేవంటారు చూసారా? వాళ్ళకి ఒక స్థిరత్వం ఉండదు. అటువంటి అద్భుతమైన ఆనందం అన్నమాట. అది ఎలా అంటేట, ఆ ఆనందంలో వాళ్ళు దే లూజ్ దేర్ స్టెడీనెస్ కూడా. అంటే ఆ స్థిరత్వానికి కోల్పోతారన్నమాట. నా కాళ్ళు చేతులు ఆడట్లా, నేను ఒక చోట నిలబడలేకపోతున్నాను. అబ్బా! ఎంత ఎంత ఆనందం, ఎంత బావుంది, ఎంత బావుంది అనే ఒక భావం ఉంటుందనుకోండి. అసలు మనం దాన్ని అంటే ఒక పెద్ద గురువులెవరో మీరు మా ఇంటికి మీరు మా ఇల్లు పావనం చేయండని మీరడిగితే, తప్పకుండా వస్తాను అన్నారనుకోండి, ఇంకా అసలు మీకు కాలు చెయ్యి ఆడుతుందా? వస్తాను అని వాళ్ళంటే, అసలు నేను ఊహించలేదు వస్తానన్నారని. ఇంకా వారు వస్తారన్న రోజున ఎలా ఉంటుంది మీ శక్తి మీకు? ఆ ఆనందం ఎలా ఉంటుంది? ఆ లోపల నుంచి వచ్చే కాలు చెయ్యి ఆడటం లేదు అని నేను చేయగలుగుతాను. అది వచ్చిన అస్థిరత్వం ఏమిటి? విపరీతమైన ఆనందంతో వచ్చే అస్థిరత్వం అది. అటువంటి విభ్రమం అన్నమాట. అటువంటి ఫల విభ్రమం. నేనేది కోరుకున్నానో, కోరుకున్న దాని యొక్క ఫలితం పొందిన తర్వాత ఆ సాధకుడిలో వచ్చే ఒక అద్భుతమైన ఒక భావం. అది ఆ ఫల విభ్రమాహ. అది అక్కడ అటువంటి ఎక్స్‌ట్రీమ్ డిలైట్ అంటే అద్భుతమైన ఆనందాన్ని పొందిన ఆ శివుని యొక్క ఆనందము నాకు కూడా ఎప్పుడు కలుగుతుందని అడుగుతున్నారు. అసలు ఆ భావమే చూడండి. అంటే శివుడు ఏ నేత్రంతో అమ్మవారిని చూస్తున్నాడో, ఏ భావంతో అమ్మవారిని అంత దగ్గరగా చూస్తున్నాడో, నేను కూడా అలా ఆ శివ సాయుధ్యాన్ని పొంది, ఆ
మనకి సౌందర్య లహరిలో ఆయన చెప్పినట్టు అమరలన్నా యాంతి మనసా తపోభి దుష్ప్రాపామభి గిరిశ సాయుజ్య పదవి యథాలోకౌత్సుక్యాత్ అమరలలనా యాంతి అంటే అమ్మవారిని చూడాలని అమరలలనలు ఆ సౌందర్యం ఏమిటో తెలుసుకోవాలి ఎలా అనుకుని ఎవరైతే మనకి సరిగ్గా చెప్తారనుకుంటే ఈశ్వరుడు మించిన వాళ్ళు ఇంకెవరున్నా ఆయనకే తెలుసు ఆవిడ ఆ పూర్తి సౌందర్యం ఏమిటో. కాబట్టి ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆ కనుక్కుందామని ఆయన గురించి తపస్సు చేస్తే ఆయన తనలో వాళ్ళకి ఒక సాహిత్యాన్ని ఇచ్చేసాడు. మీకు ఆవిడని చూడాలంటే మీరు నేను అవ్వాలి అని. అటువంటి శివ సాయుధ్యాన్ని పొంది అమ్మవారిని యొక్క ఆ సౌందర్యాన్ని అనుభవించారు వాళ్ళు. అటువంటి భావమే ఇందులో కూడా చెప్తున్నారు ఆ తపఃఫల విభ్రమ అనే భావంలో మాటలో. అటువంటి ఆ భావం ఎలాగైతే శివుడు పొందుతున్నాడో అటువంటి అద్భుతమైన ఆ భావాన్ని నాకు ఎప్పుడైనా అవుతుందా కదానుభవంతి అని ఆ నాకు ఎప్పుడైనా అటువంటి ఆ అనుభవం నాకు కలుగుతుందా అని చెప్తున్నారు ఇందులో. సరసిజమని సంతానానా మరుంతుద శేఖరాహ అని చెప్తుంటే ఇక్కడ ఈ సరసిజవని సంతానానం అంటే ఒక రోలో ఉన్న కమలాలు అంటే షట్కమలాలు. ఈ షట్కమలాలకి అరుంతుద శేఖర చంద్రుణ్ణి ఆవిడ తలలో ధరించింది. అంటే ఏంటి ఈ షట్కమలాలు కుండలిని శక్తి లోపల నుంచి ప్రయాణం మొదలుపెట్టాక ఈ షట్కమలాలు వికసిస్తాయి. వికసించినప్పుడు పైన శక్తి ఉంది. అప్పుడు ఉన్నదేమిటి ద్వైత భావం. అంటే పైన శక్తి ఉంది, నేను ఉన్నాను. ద్వైతం రెండు. నా లోపల కుండలిని శక్తి ఉంది, పైన శివశక్తులు ఉన్నారు. ఇక్కడ నుంచి అది వెళ్ళి అక్కడ కలవాలి, లేదా శివుడు అక్కడ ఉన్నాడు, కింద నుంచి శక్తి రెండుగా ఉన్నది. ఆ రెండుగా ఉన్నది సాయుధ్యం పొందడం అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. అది ఎప్పుడవుతుంది? ఆ అద్వైత స్థితి ఎప్పుడు వస్తుంది? నేను లేనప్పుడే కదా. ఈ కుండలిని విడిగా శివుడు విడిగా లేనప్పుడు కదా. అంటే ఈ కమలాలు ఏమున్నాయో ఈ షట్కమలాలన్నీ ముడుచుకుపోవాలి. అంటే అప్పుడు నేను లేకపోతే ఆ శక్తి ఉంది. అందుకనే సరసిజవని సంతానాన అరుంతుద శేఖరాహ అని చెప్పారంటే అక్కడికి వెళ్ళాలంటే ఈ ఏ జ్ఞానాన్నైతే నేను పొందానో కుండలిని ప్రయాణం ద్వారా ఊర్ధ్వమార్గ ప్రయాణం వలన ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క కమలం దగ్గర ఒక ఆ లోపల జ్ఞానం ప్రసాదింపబడి ఆ ఊర్ధముఖమైన ఈ కుండలిని శక్తి అద్భుతమైన ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానం అంతా అక్కడ ఐక్యమైపోవాలి. ఇంకప్పుడు నేను నా జ్ఞానం అని కూర్చుంటే ఇంకా ఆ అద్వైత స్థితికి చేరలేము. ద్వైతంలోంచి అద్వైతంలోకి వెళ్ళగలగాలి. నేను వాడిపోవాలి, నేను రాలిపోవాలి. నేను రాలిపోతేనే అసలైన ఆ పెద్ద నేనులోకి వెళ్ళిపోగలుగుతాం. ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిలోకి ఈ నేను అందులో దూరిపోవాలి కదా. అటువంటి ఆ భావం. అందుకని సరసిజవని సంతానాన మరుంతుత శేఖరాహ అని చెప్పారు. అంతకు ముందర శ్లోకంలో కూడా కమల కక్ష్యారోహి అని చెప్పారు. అట్లా ఇవి షట్కమలాల గురించి కూడా కుండలిని యొక్క ప్రయాణాన్ని గురించి కూడా మధ్య మధ్యలో ప్రస్తావిస్తూ సాధారణంగా అవన్నీ మనం చదువుకుంటున్నప్పుడు ఒక స్థాయి వరకు ఆ లోపల దాకా వెళ్ళలేం. మనం ఇప్పుడు ఎందుకు వెళ్ళగలుగుతున్నామంటే వీటి ముందర కూడా కొంచెం ప్రయాణం చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటో పొరో రెండో పొరో అనుకోండి, ఆ మరీ మద్దటి పొరలో లేం కాబట్టి కొంచెం రెండో పొరలోకి కాస్త ఆ లోపల జ్ఞానంలోకి వెళ్ళగలిగిన ఒక శక్తి. అంటే రెండో పొరలో ఏముందో అర్థం చేసుకుంటే పైన కనబడుతున్న ఒక స్థూల భావ అర్థం
అమ్మవారి యొక్క వర్ణన. ఆ వర్ణనలో ఉన్న తత్వం ఏంటి? దానిలో ఇంకా ఏమి లోపల బోధించే ప్రయత్నం చేస్తున్నారు? ఆ భావం అమ్మవారు ఆయనకేమిచ్చింది? ఏమి కనబడుతోంది? ఆయనకేం చూపించింది? ఇవన్నీ మనం కూడా ఒక్క పిసరు లోతు వెళ్ళగలిగితే, ఆ లోతులో మనకి కొంచెంగా అర్థమయ్యే భావాలు. కాబట్టి అటువంటి అద్భుతమైన ఆ రూపం, సౌందర్యం, ఆ సౌందర్యం ఏది? తపః ఫల విభ్రమ. శంభోః తపః ఫల విభ్రమ. అటువంటి ఆ తపఃఫలమైన ఆ అమ్మవారిని మనం కూడా ఒక సాధనా మార్గంలో పైకి వెళ్ళి ఆ భావాన్ని మనం పొందడం అంటే మనం ప్రాక్టికల్ గా పొందగలుగుతామో లేదో కానీ ఆ భావాన్ని కొంచెం జీర్ణించుకుంటే కూడా కాసేపటికి ఒక మనం ఇమాజినేషన్ ఆ ఇమాజినేషన్ లోకైనా మనం వెళ్ళగలుగుతాం కదా. మనం భావనని కొంత విజువలైజ్ చేసుకోగలుగుతాం. ఆ భావం లోపలికి ప్రయాణం చేయగలిగితే అంత అదృష్టం ఇంకోటి లేదు. ఆ లోపలికి వెళ్ళగలిగిపోతే అటువంటి మోక్ష ఆనంద స్థితి వేరు. ఆ స్థితికి వెళ్ళేందుకు ముందర కనీసం దానికొక రుచి. ఈ భావంలో మనం ఊహించుకుని, ఊహలో అయినా ఒక ఆనందాన్ని, ఆ ఇమాజినేషన్‌లో ఒక ఆనందాన్ని పొందే ఒక అద్భుతమైన శ్లోకం ఇది. అది. హ్మ్. కబలితతమస్కాండాః తుండీరమండలమండనాః సరసిజవనీ సంతానానాం అరుంతుదశేఖరాः నయనసరణేః నేదీయాంసః కదానుభవంతి మే తరుణజలదశ్యామాః శంభో తపః ఫల విభ్రమాః. అంటే సరసిజవని సంతానానాం. ఈ సంతానం అంటే ఈ షట్కమలాల యొక్క సంతానం అంటే ఆలోచనలు కూడా. సంతానం అంటే కొనసాగింపు, ఆలోచనలు ఇవన్నీ చాలా అర్థాలున్నాయి సంతానం అనే మాటకి. అంటే షట్కమలాల దగ్గర ఉన్న ఒక స్థితి ఏమిటంటే ఆ వికసనం అప్పుడు రకరకాల అనుభవాలు, ఆ అనుభవాలిచ్చే జ్ఞానంలో కూడా ఒక్కొక్కసారి ఈ జ్ఞానం కూడా మనకి అంత మంచిది కాదు. అది కూడా ఒక అహంకారాన్ని క్రియేట్ చేయగలదు. కాబట్టి అక్కడ సంతానానామరుంతుద. ఈ వచ్చే రకరకాల వ్యావహారిక కొనసాగింపులుంటాయే, ఆ వాటికి కూడా ఒక ఫుల్ స్టాప్. అవి ముడుచుకోవాలి. అది ముడుచుకుంటే తప్ప ఆ కొనసాగింపు ఆగదు. అది మామూలా? చాలా తేలికైన పనే. ఒక్క చిన్న విషయం వస్తే దానికి కనెక్టెడ్‌గా ఎన్ని వెళ్తాయి. ఒక కొమ్మ మించి ఇంకో కొమ్మ మీదకి కోతిలాగా పరిగెత్తేది మనసు కదా. అటువంటి ఆ ఆలోచనల కొనసాగింపుని అక్కడికి కట్ చేయగలిగిన ఒక శక్తి ఆవిడ తలలో ఉన్న చంద్రుడు. ఆ చంద్రుడు ఏమిటి? మనలో ఉన్న మన మనసుకి ప్రతీక. ఈ మనస్సుని ఆవిడ తలలో పెట్టుకుంది. అంటే మనం అక్కడ చూడాలి మన మనస్సుని. మన మనస్సుని అక్కడ కలపాలి. అప్పుడు నాకేం మనసు లేదు. ఆవిడ ఏది ఆలోచనిస్తుందో అది. అదనమాట. అటువంటి ఆ అద్భుతమైన ఒక భావము ఇందులో ఎంత ఆలోచించుకుంటే మీకు అంత అర్థమవుతూ ఉంటుంది. అది ఈ శ్లోకంలో చెప్పారు.